హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం అంటే సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి, సో ఆల్రెడీ మీరు కృష్ణ చైతన్య వంశీకృష్ణ ఆల్రెడీ మీరు బుల్లితెర మీద చూసే ఉంటారు. సో ఈరోజు వాటి గురించి మీతో డిస్కస్ చేయడానికి సో ఈరోజు మన దగ్గరికి వచ్చారు. ఒక్కసారి వాళ్ళకు హార్ట్లీ వెల్కమ్ చెప్దాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ షో అండ్ వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. సో ముందుగా మీకు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. పిలవగానే వెంటనే ఎలాంటి అంటే లేదు మాకు టైం లేదు అనకుండా వెంటనే వచ్చేస్తామని చెప్పేసి వచ్చారు. ఒక్కసారి వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి బిగ్ అప్లాస్. సో జనరల్గా ఈ మధ్యకాలంలో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, ముఖ్యంగా యువత బాగా చెడిపోతున్నారు. సో ఏంటంటే మీరు ఆల్రెడీ మీ మోటివేషనల్ స్పీచెస్ విని చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. సో ఈరోజు వీళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళ క్వశ్చన్స్ ఏంటో వాళ్ళు రేస్ చేసే క్వశ్చన్స్ బట్టి సో మీ ఆన్సర్స్ ఉంటాయి. సో మీరు వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు, ఎందుకంటే మీరే ఇప్పుడున్న యువతకు ఇన్స్పిరేషన్. సో దాన్ని చూస్తే నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. సో ఆల్రెడీ యువత కూడా ఇన్స్పైర్ అవుతుంది. సో ఈరోజు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది మీరు కూడా మీ మాటల ద్వారా సో సాల్వ్ చేసుకుంటారు వాళ్ళు కూడా రేపటికి. సో ప్లీజ్ వెల్కమ్ టు అవర్ షో అండ్ విల్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్.
అది ఫెయిల్ అవుతుందేమో అన్న భయం ఉంటుంది చూడు, ఒక 1% డౌట్ ఉంటుంది చూడు, దానివల్ల ఆగిపోతాం మనం. పేరెంట్స్ వల్లనో, రిలేటివ్స్ వల్లనో, ఫ్రెండ్స్ వల్లనో, మన వల్లనో ఆగిపోం, డౌట్ వల్ల ఆగిపోతాం. సో నా పాయింట్ నీ క్వశ్చన్కి సింపుల్గా చెప్పాలంటే, ఏదన్నా చెయ్యి, కంప్లీట్ దాని మీద ఎబిలిటీ పెంచుకొని, అవేర్నెస్ పెంచుకొని, నీకు నచ్చింది చెయ్యి. ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్, యూ టేక్ ఇట్ అండ్ యూ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ పీపుల్. సో హెజిటేషన్లో నేను వీళ్ళ కోసం ఇది చేస్తున్నా అన్నప్పుడు నువ్వు వాళ్ళ కోసం చేసేటోడు అవ్వడు, వీళ్ళ కోసం చేస్తున్నా అని చెప్పుకోడు. సో ద పాయింట్, నేను నీకు సింపుల్గా ఒక 1% చెప్తాను. దిస్ ద జనరిక్ సిచ్యువేషన్, మన అందరికి ఉండే సిచ్యువేషన్ చెప్తున్నాను. సో ఇట్స్ ఆల్ అబౌట్, ఐ నో ఇఫ్ ఐ ప్లే క్రికెట్ ఐల్ బీ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ విరాట్ కోహ్లీ. ఐ విల్ ప్లే క్రికెట్ నో మ్యాటర్ వాట్. మా నాన్న వచ్చి నా కాళ్ళు పట్టుకొని నువ్వు ఆడకరాన్నా కూడా ఆడతాను. నాకు ఎక్కడన్నా డౌట్ ఉంటే నేను క్రికెట్లో సక్సెస్ అవుతానా లేదా అంటే, అప్పుడు మా నాన్న ఆడమన్నా ఆడను, నేను వద్దంటే వద్దన్నా ఆడను నేను. సో ద పాయింట్ హియర్ ఈజ్, ఐఎమ్ ఐ వెరీ ష్యూర్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ మై లైఫ్. సో నేను నీళ్ళు ఎగ్జాంపుల్, డ్రగ్స్ ఎగ్జాంపుల్ అందుకే ఇచ్చిన. డ్రగ్స్ చెడ్డయ్యని అందరికీ తెలుసు, నీళ్ళు మంచివని అందరికీ తెలుసు. సో ఇది వద్దన్నా తాగుతావు, అది ఎంత ఫోర్స్ చేసినా అది ముట్టుకో. సో ద పాయింట్ హియర్ ఈజ్ సింపుల్. లైఫ్లీ కన్ఫ్యూజన్స్ అందరికి వస్తాయి. టు ఓవర్కమ్ ఇట్, ఇట్స్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ యువర్ ఎబిలిటీ టు గ్రో. ఒక పని మీద అంత అవగాహన పెంచుకుంటే నీకు ఆటోమేటిక్గా నీకు ఏం చేయాలో అర్థమైపోతుంది. సో at an age of 13-14 maybe we are in confused state, but after 20 you have to get that clarity what to do, what not to do. And if something is going wrong, just bounce back, you just learn something from it. అంటారు కదా, బల్బు కనుక్కునేటప్పుడు నేను 10,000 సార్లు ఫెయిల్ అయినా అని జనం అనుకుంటారు, కానీ నేను 10,000 బల్బు ఎట్లా తయారు చేయొద్దో కనుక్కున్నా. సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దట్ ఈస్ హౌ కాన్ఫిడెంట్లీ యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. సో పేరెంట్స్ అందరూ నీ వాళ్ళే తెలుసా, నీ బాడీ పార్ట్స్ లాగా. నీ చేతికి దెబ్బ తగిలితే నీకు ఎట్లా నొప్పి అవుతుందో, మీ పేరెంట్స్కి బాధ అయితే నీకు ఎట్లా బాధ అవుతుంది, వాళ్ళకి సంతోషం అయితే నీకు సంతోషం అవుతుంది. సో నువ్వు సంతోషపడితే వాళ్ళు సంతోషపడతారు, నువ్వు బాధపడితే వాళ్ళు బాధపడతారు. సో నీకు ఎక్కడ సంతోషం ఉందో చేస్తూ వెళ్ళిపో, మీ పేరెంట్స్ నీ వెనకాల వస్తారు. దే డోంట్ స్ట్రగుల్, బాధపడరు వాళ్ళు. సో నువ్వు సక్సెస్ అయితే వాళ్ళకి సంతోషమే కదా. సో డోంట్ వరీ సో మచ్ అబౌట్.